అందరికీ ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీతో ఒక విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అని అంటే, మనము బైబిల్ గ్రంథంలో బైబిల్ ఎవరైనా మీ దగ్గర ఉంటే ఓపెన్ చేసి చూడండి, లేకపోతే నేను ఇప్పుడు చదువుతాను, మీరు స్పష్టంగా వినడానికి ప్రయత్నం చేయండి. మార్క్ సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలని ఈరోజు మనం ధ్యానించుకున్నాము. దీని ప్రకారంగా మనము అది ధ్యానించడం మాత్రమే కాదు, కానీ మన జీవితాలలో కూడా వాటిని అప్లై చేసుకుంటే మనము దీవెనలు పొందగలుగుతాం అనమాట. కాబట్టి నేను నేర్చుకున్నటువంటి విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యములను చాలాసార్లు మనము చదివాము, లేకపోతే దైవ సేవకుల ద్వారా విన్నాం కదా. అయితే ఈ వాక్యంలో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు అంజూరపు చెట్టు ఆకులకి కాయలు, అంజూరపు చెట్టు చూసినప్పుడు అక్కడ ఎటువంటి ఫలము లేదు అని చెప్పేసి ఆ అంజూరపు చెట్టుని ఇంకా నువ్వు కాయలు కాయకుండా అట్లా ఉండిపోవాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారు శపిస్తారనమాట, ఆకులు ఎండిపోవాలి అన్నట్లుగా. అది పేతురు తర్వాత వాళ్ళు అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు పేతురు చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోవడం చూసి పేతురు ఆశ్చర్యపడి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్తున్నాడు. ఏమని? బోధకుడా, ఇదిగో నీవు శపించిన ఈ అంజూరపు చెట్టు ఎండిపోయేను. నువ్వు శపించావు కదా ఈ అంజూరపు చెట్టు, ఇది ఎండిపోయింది అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారు అని అంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచాలంట. ఒక్కొక్కసారి మనము మన జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా సరే ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఏం చేస్తాము అని అంటే మనుషుల మీద ఆధారపడతాము, మనుషుల్ని విశ్వసించడం అంటే ఈ మనిషి దగ్గరికి వెళ్తే నాకు ఈ పని పూర్తవుతుంది, ఈ మనిషి దగ్గరికి వెళ్తే నేను ఈ పనిని సులభంగా నాకు పొందగలుగుతాను, నాకు ఈజీగా ఆ పని అయిపోతుంది నేను అతని దగ్గరికి వెళ్తే. లేకపోతే నాకు ఈ బాధ కలిగింది కదా, ఈ బాధని నా స్నేహితులతో నేను పంచుకుంటే ఆ పంచుకోవడం ద్వారా నాకు కొంచెం ఉపశమనం కలుగుతుంది, నాకు ధైర్యం వస్తుంది అని చెప్పేసి మనం ఎక్కువగా ఏం చేస్తాము, మన పక్కన మన స్నేహితుల మీదో లేకపోతే మనకి అధికారుల మీదో ఈ విధంగా మనం ఎదుటి వారి మీద ఆధారపడే వారంగా ఉంటాము, వాళ్ళని నమ్మే వారంగా ఉంటాము, వాళ్ళని విశ్వసించే వారంగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు అని అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్పేసి చెప్తున్నారు. అలానే ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి ఈ కొండను చూసి ఏం చెప్పారు అనంటే, నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయి అని చెప్పేసి ఆ సముద్రంతో ఆ కొండతో నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు వెళ్ళి ఆ సముద్రంలో పడిపో అని చెప్పేసి ఆ కొండతో నువ్వు మాట్లాడినప్పుడు ఆ కొండ ఏమవుతుందనంటే తన మనసులో అంటే మన మనసులో ఏ విధమైనటువంటి సందేహం అన్నది ఏది లేకుండా ఈ కొండ అన్నది వెళ్ళి సముద్రంలో పడిపోవాలి అని చెప్పేసి మనము ఎప్పుడైతే మన నోటి ద్వారా పలికినప్పుడు మన మనసులో ఎటువంటి సందేహం ఉండకూడదంట. అంటే మనమందరం ఏం చేస్తాము అని అంటే ఆ కొండను చూసి సముద్రంలో ఇంత పెద్ద కొండ సముద్రంలో పడిపోతుందా, సముద్రంలో ఎట్లా పడిద్ది, ఒకవేళ నేను నా నోటి ద్వారా చెప్తే, ఒకవేళ నేను నా నోటి ద్వారా చెప్పగానే అలా వెళ్ళి పడిపోతుందా అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. అంటే మన మనసులో ఒక పక్కన సందేహిస్తూనే మన నోటితో పలుకుతాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, కొండ అన్నది మనం ఇక్కడ ఏం చూడాలి అని అంటే మన జీవితంలో కలిగే ఒక సమస్యను సమస్యగా మనం చూడాలి.
ఉండాలి. మనకి ఇంత పెద్ద కష్టం వచ్చింది అని, కొండంత సమస్య వచ్చింది అని చెప్పేసి ఒక్కొక్కసారి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అట్లా మన జీవితంలో ఇంత పెద్ద కష్టం వచ్చింది, ఇంత పెద్ద శ్రమ అంటే ఆ శ్రమ కష్టము లేకపోతే మన జీవితంలో ఇంకా అక్కర్లు ఏమైనా ఉన్నాయా, అటువంటివన్నీ మనకి కొండతో సమానంగా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఆ సమస్యని కొండతో సమానంగా మనం చూడవచ్చు. ఆ కొండతో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు, నీ మనసులో నువ్వు ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. నువ్వు ఏ సందేహం పెట్టుకోకుండా నువ్వు గనక మనసులో అనుకుని నువ్వు ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపో అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్య అన్నది నీకు తొలగిపోతుంది. కొండ వెళ్ళి సముద్రంలో ఏ విధంగా పడిపోతుందో నువ్వు సందేహించకుండా నువ్వు అనినప్పుడు ఖచ్చితంగా నీకు ఆ సమస్య అన్నది నువ్వు సందేహించొద్దు అని చెప్పేసి ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలన్నమాట. మనం ఈ మాటని మనం ఒక్కొక్కసారి ప్రార్థనలు చేస్తూ ఉంటాం, దేవా నా అప్పులు తీరిపోవాలి, నా సమస్యలు తీరిపోవాలి, నా భర్త రక్షణ పొందాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. కానీ నా భర్త తాగుడి నుంచి విడుదల పొందాలి, నన్ను బాగా చూసుకోవాలి, మా కుటుంబం సంతోషంగా ఉండాలి, మా కుటుంబం దీవించబడే విధంగా ఉండాలి, మా కుటుంబం ఆశీర్వదించబడే విధంగా ఉండాలి అని చెప్పేసి మనము మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ నా భర్త రక్షణ పొందుతాడంటావా, అతను ఈ తాగుడి నుంచి విడుదల పొందుతాడంటావా అని చెప్పేసి నీ మనసులో నువ్వు ఓ పక్కన సందేహం పొందుతూనే ప్రార్థన మాత్రం నోటితో మాత్రం ప్రార్థన చేస్తావు. అలా నువ్వు సందేహించొద్దు. నీ భర్త రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ భర్త తాగుడు నుంచి విడుదల పొందాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఇంకా నువ్వేం చేయాలి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా నా భర్త తాగుడు నుంచి విడుదల పొందుతాడు అని చెప్పేసి ఎటువంటి సందేహం లేకుండా దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అక్కడ కార్యం జరిగిస్తాడనమాట. మనం విశ్వసించిన కొద్దే, అంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, మనం ఎంతైతే విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసానికి తగినట్లుగానే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు రావట్లేదే అని చెప్పేసి అనుకుంటా ఉంటాం కదా. మనము సంపూర్ణంగా ఎటువంటి సందేహం లేకుండా అడుగుతున్నామా అన్నది మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, ఇంకొక వాక్యం చూడండి, యేసయ్య ఏ విధంగా మీరు ప్రార్థన చేయాలి అనేది కూడా నేర్పిస్తున్నాడు అనమాట. 24వ వచనంలో ఉంటుంది, అందుచేత ప్రార్థన చేయునప్పుడు, మనం ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను, మీరు ఏమేమైతే అడుగుతున్నారో వాటి ఎల్లను అవన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ఏవైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేస్తున్నవన్నీ నేను పొందాను, అవన్నీ నాకు వచ్చేసినాయి అని చెప్పేసి మనము నమ్మాలన్నమాట. నమ్మినప్పుడు ఏమవుతుంది, అప్పుడు అవి మీకు కలుగును. అప్పుడు ఏమవుతాయి అంటే అవి మీకు కలుగుతాయి అన్నమాట. కాబట్టి మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు, మనం ప్రార్థన చేసేటప్పుడల్లా అవన్నీ మనం పొంది ఉన్నాము అని చెప్పేసి నమ్మినప్పుడు ఆయన కార్యం చేస్తాడు, అవన్నీ మీకు కలుగుతాయి అని చెప్పేసి నేర్పిస్తూ ఉన్నారనమాట. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్నది యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ నేర్పిస్తున్నారు. మన హృదయంలో ఎటువంటి సంతోషం, ఎటువంటి సందేహం లేకుండా ఎప్పుడైతే నమ్మి మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనకి సమాధానంలో దయచేస్తాడనమాట. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్న విషయం ఏంటిది, మనము ఈ సమస్య వచ్చింది, నేనైతే ఏం చెప్తున్నాను అని అంటే, నీకు ఏ సమస్య వచ్చింది అంటే ఇప్పుడు ప్రస్తుతం నీకు అప్పు బాధ ఉంది, ఒక 10 లక్షల రూపాయలు అప్పు బాధ ఉంది. నువ్వు ఒక బుక్ తీసుకొని, ఒక పేపర్ తీసుకొని ఏం చేయాలంటే, ఎవరెవరైతే నీకు ఆ డబ్బులు ఇచ్చారో వాళ్ళందరి పేర్లు రాసుకొని, పక్కన వారు నీకు ఎంత ఇచ్చారు, అది ఎంత వడ్డీ అయింది, అవన్నీ అక్కడ రాసుకొని, అవన్నీ నువ్వు ప్రతిదీ రాసుకొని ఏం చేయాలి, ప్రతిరోజు ఆ పేపర్ పట్టుకొని, యేసయ్య నువ్వు ఈ అప్పును తీర్చినందుకు
థ్యాంక్ యూ యేసయ్యా. నువ్వు ఈ అప్పు నుంచి విడుదల దయచేసినందుకు థ్యాంక్ యూ యేసయ్యా. నువ్వు ఇన్ని లక్షల అప్పుని నాకు తీర్చినందుకు థ్యాంక్ యూ యేసయ్యా. నా భర్తకి రక్షణను దయచేసినందుకు థ్యాంక్ యూ యేసయ్యా. నా భర్త తాగుడు నుంచి విడుదల పొందినందుకు థ్యాంక్ యూ యేసయ్యా. నా బిడ్డలు నా మాట వింటున్నందుకు థ్యాంక్ యూ యేసయ్యా. వారు మీ యందు ఆత్మీయంగా ఎదుగుతున్నందుకు థ్యాంక్ యూ యేసయ్యా. వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నందుకు థ్యాంక్ యూ యేసయ్యా. వాళ్ళు రాకపోకలలో తోడుగా ఉంటున్నందుకు థ్యాంక్ యూ యేసయ్యా. ఈ విధంగా మీరు ప్రార్థన చేసినప్పుడు అది గర్భఫలం గురించి, నాకు బిడ్డలు లేరు కానీ యేసయ్యా నువ్వు నాకు ఒక బిడ్డని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ యేసయ్యా. ఆ బిడ్డ కూడా మీకు ఏ బిడ్డ కావాలో మీరు స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారిని అడగాలి. నీకు మగబిడ్డ కావాలా ఆడబిడ్డ కావాలా అని చెప్పేసి, యేసయ్యా నాకు ఒక మగబిడ్డని దయచేయి యేసయ్యా, అందుకు దయచేసినందుకు థ్యాంక్ యూ యేసయ్యా. లేకపోతే నాకు ఒక ఆడపిల్లని దయచేసినందుకు థ్యాంక్ యూ యేసయ్యా. నాకు ఈ అప్పుల బాధ నుంచి విడుదల దయచేసినందుకు థ్యాంక్ యూ యేసయ్యా. ఈ విధంగా ప్రతీది నువ్వు ఖచ్చితంగా ఆ పేపర్ పట్టుకొని ఆ పేపర్ మీద చేయి వేసుకొని ప్రార్థన చేస్తూ, యేసయ్యా ఇవన్నీ నాకు ఇచ్చేసావు యేసయ్యా, ఇది ఇచ్చినందుకు థ్యాంక్ యూ యేసయ్యా. అది అక్కడ మనకి ప్రస్తుతం జరగకపోవచ్చు కానీ ఖచ్చితంగా మనం ఎప్పుడైతే అలా ప్రార్థన చేసి అవన్నీ ఇచ్చావు అని చెప్పేసి మనం ఎప్పుడైతే సందేహించకుండా నమ్మినప్పుడు అవి మన జీవితంలో కార్యం జరిగిస్తాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను మీకు ఒకవేళ పేపర్లో రాయడానికి మీకు అట్లా కంఫర్ట్గా అనిపించకపోతే మీకు మనసులో గుర్తుంటుంది కదా ఏ సమస్యలో బాధపడుతున్నాము, ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి, ఆ సమస్య నుంచి యేసయ్యా నాకు విడుదల దయచేసావు అందుకు థ్యాంక్ యూ యేసయ్యా. నాకు జాబ్ని ఇప్పిస్తున్నావు, అది ఏ జాబు, నీకు ఏ జాబ్ కావాలి, అది నాకు ఈ జాబ్ నాకు కావాలి కాబట్టి యేసయ్యా ఈ జాబ్ నువ్వు నాకు ఇప్పిస్తున్నందుకు నీకు థ్యాంక్ యూ. నాకు నాకు ఈ ఉద్యోగంలో తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి, ఈ విధంగా మనము చదువుకునే పిల్లలైతే యేసయ్యా నాకు ఈ ర్యాంకుని ఇస్తున్నందుకు నీకు థ్యాంక్ యూ, నేను ఈ ర్యాంకు లోపల ఉంటున్నందుకు నీకు థ్యాంక్ యూ అని చెప్పేసి, ఈ విధంగా మన ప్రతి సమస్యను మనము ఖచ్చితంగా యేసయ్యా నువ్వు నాకు ఇది ఇస్తున్నందుకు థ్యాంక్ యూ యేసయ్యా అని చెప్పేసి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటామో ఖచ్చితంగా అది మన జీవితంలో ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందన్నమాట. కాబట్టి మనము నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎందుకు అంటే ప్రార్థన ఏ విధంగా చేయాలో నేర్పించాడు, ఆ చేసినప్పుడు ఏ కార్యం జరుగుతుందో కూడా నేర్పించాడు. ఈ మాటల్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసించి ఆ ప్రకారంగా జరిగిస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదములు చూడాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ విధంగా ప్రేయర్ చేసి సక్సెస్ అయ్యి నాకు ఇలా చేసినందుకు నాకు ఇలా వచ్చింది అని చెప్పేసి మీరు ఒక్క కామెంట్ కనుక రాస్తే మాత్రం అది నేను చాలా సంతోషపడతానమాట. అలా చూసినప్పుడు కూడా ఎదుటి వాళ్ళు కూడా ఇంకా బలపరచబడతారు. కాబట్టి ఈ వాక్యంను మీరు విని మీరు జీవితంలో అన్వయించుకొని ఆ ప్రకారంగా మీరు చేస్తారని నేను నమ్ముతూ విశ్వసిస్తూ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.